హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే ములాలి మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తానండి. ఆ టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే యూనిట్ అనమాట. అందులో నుంచి టాపిక్ నేమ్ వచ్చేసి పవర్ ట్రాన్స్మిటెడ్ బై ద టార్క్. పవర్ ట్రాన్స్మిటెడ్ బై టార్క్ అనమాట. సో ఇది కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసి మీకు ఏం అర్థం కాదనమాట. సో సింపుల్ టాపిక్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో చూద్దాం. పవర్ ట్రాన్స్మిటెడ్ బై ద టార్క్ అనమాట. ఇక్కడ చూడండి. సో ఇది పవర్ ట్రాన్స్మిటెడ్ బై టార్క్. సో పవర్ ట్రాన్స్మిట్ అయినప్పుడు టార్క్ ఏ విధంగా ఇదవుతుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. లెట్ టీ బీ ద టార్క్ అప్లైడ్ టు ఏ రొటేటింగ్ బాడీ, ఎగ్జాంపుల్ షాఫ్ట్. దెన్ ఫర్ స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డి థీటా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ యాంగిల్ అనమాట. సో ఇక్కడ షాఫ్ట్ రొటేట్ అవుతున్నప్పుడు దానికి టీ అండ్ టార్క్ రొటేషన్ అనమాట. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డెల్టా టీ, సారీ డిటీ అనమాట. ఆ డిటీ ఏంటంటే ఇక్కడ స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో లెట్ డిటీ బీ ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దిస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిటీ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం కాబట్టి అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్ టేకెన్. సో వర్క్ డన్ బై టైం అనమాట. సో టీ అన్నది డిటీ, ఇది వర్క్ డన్ బై డిటీ అనేది టైం టేకెన్. సో దెన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఒమేగా వాట్స్. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిటీతా బై టీ కాబట్టి సో టీ ప్లస్లో టీ ఒమేగా ఇక్కడ వస్తుంది. వేర్ ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ పర్ సెకండ్. సో ఇది ఒమేగా వాల్యూ ఇదనమాట. నెక్స్ట్ ఇఫ్ స్పీడ్ ఈజ్ గివెన్ ఇన్ ఎన్ ఆర్పిఎం అంటే రెవల్యూషన్, ఎన్ అనే రెవల్యూషన్, దెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 రేడియస్ పర్ సెకండ్. పవర్ ఈజ్ ఈక్వల్ టు 2πnt/60 వాట్స్. సో ఇక్కడ ఈ టీ వాల్యూ ఒమేగా ప్లేస్లో ఒమేగా వస్తుందన్నమాట, దీని ప్లేస్ సంబంధించి. సో ఎన్టీ ప్లేస్ ఇది అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ రోప్ బ్రేక్ టెస్ట్ అవుతుందో దానికి సంబంధించి అనమాట. టీ ఈజ్ ఈక్వల్ టు W-S/RM. సో ఇక్కడ ఇన్ ఏ రోప్ బ్రేక్ టెస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు W-S/RM, దట్ ఈజ్ ఈక్వల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు, సో టీ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూ రాస్తాం, W-S/RM/2πn/60. ఇది దీని యొక్క పవర్ ఫార్ములా అనమాట. సో వేర్ W ఈజ్ ఈక్వల్ టు డెడ్ లోడ్, S ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్, RM ఈజ్ ఈక్వల్ టు మెయిన్ రేడియస్ ఆఫ్ బ్రేక్ డ్రమ్. సో మెయిన్ రేడియస్ ఆఫ్ బ్రేక్ డ్రమ్కి ఇది అనమాట. సో RM ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D ప్లస్ స్మాల్ d బై 2, దట్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ డయామీటర్ బ్రామ్ డ్రమ్, స్మాల్ d వచ్చేసి డయామీటర్ ఆఫ్ ద రోప్ అంటే థ్రెడ్ అనమాట. డ్రమ్ యొక్క వాల్యూ ఏంటంటే క్యాపిటల్ D అనమాట. సో ఇది మనకి పవర్ ట్రాన్స్మిటెడ్ బై ద టార్క్ అనమాట. సో ఇది దీంతో పాటు కంటిన్యూగా 2 టాపిక్స్, చిన్న టాపిక్స్ ఉన్నాయన్నమాట. అది వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో కైనెటిక్ ఆఫ్ రొటేషన్ ఏంటంటే కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అండ్ రొటేటింగ్ ఎట్ ఒమేగా రేడియస్ పర్ సెకండ్, దెన్ ది KE ఆఫ్ రొటేషన్ ఈజ్ గివెన్. అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐతో బేస్ చేసుకొని ఆ ఒమేగా రేడియస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈక్వేషన్ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు I⍵²/2 జౌల్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే if m is the mass of the rotating body and I be its moment of inertia about its axis of rotation బేస్ చేసుకుంటుంది అనమాట రేడియస్ ఆఫ్ గైరేషన్. దెన్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్ K is given by, so K is equal to √I/m, that is called I is equal to mk² kg/m². సో m అంటే ఇక్కడ మాస్ అనమాట. సో K అంటే ఇక్కడ K వాల్యూ అవుతుందో రేడియస్ ఆఫ్ గైరేషన్ అనమాట. ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.